రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంతగుణ సంఘాతం అపాలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శ్రుతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదాదశ్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఈ రోజు మన వ్రతంలో 26వ రోజులో ప్రవేశించాం. ఈ రోజు 26వ పాశురంలో ఉన్నటువంటి అర్థ విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటి వరకు స్వామిని ఒక్కసారి లేచి నడిచి బయటకి రమ్మనమని ప్రార్థించారు మన పిల్లలు. వారు చెప్పిన మాట ప్రకారము స్వామి లేచి నడిచి వచ్చి సింహాసనం మీద వేయించేశాడు. ఆ సింహాసనం మీద వేయించేయగానే ఒక్కసారి ఆ కందిన పాదాలను చూసేసరికల్లా పిల్లలకి మనసులో మేము చేసిన పొరపాటు వల్లే స్వామి యొక్క పాదాలు కందేయి అనేటటువంటి భావన కలిగి ఆ భావనతో మంగళాశాసనం చేశారు. ఈ మంగళాశాసనం మనం చెయ్యవచ్చా చెయ్యకూడదా? ఆయన సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమంతుడు కదా అంటే కాదు. ఎప్పుడైనా జ్ఞాన దశ ప్రేమ దశగా మారితే, అంటే మనకి ఆయన రక్షకుడు అనే భావం తొలగి ఆయన్ని మనమే రక్షించాలి అనేటటువంటి ప్రేమ కాని కలిగితే, ఆ ప్రేమ కలిగినప్పుడు ఎందరో పెద్దలు మంగళాశాసనం చేశారు కనుక అలా మంగళాశాసనం చెయ్యడము అనే ఒక పద్ధతి అది అవసరము ప్రేమ దశలో అన్నదాన్ని నేను చూశాను. ఎలాగైతే షడ్రుచులతో ఆహారాన్ని పుచ్చుకుంటామో అలాగే 6 సార్లు పోత్తి 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 అని మంగళమో 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 అని పలికారు మన పిల్లలు. నిన్నటి రోజు ఆయన యొక్క శౌర్య పరాక్రమాల్ని ఆయన యొక్క పాదాలని కీర్తించారు నిన్నటి రోజు. ఇంకా ఈ రోజు 26వ పాశురంలో మనకి భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయము అని మనకి తెలియాలి. ఉపాయము అంటే ఒక వస్తువుని పొందించేదేదో అది ఉపాయం, దేన్నైతే పొందుతామో అది ఉపేయము. కనుక మనకి ఉపాయము ఉపేయము రెండు, అంటే ప్రాపకము ప్రాప్యము అంటారు. మనకి కర్మ, జ్ఞానము, భక్తి ఇలా ఎన్నో మనకి ఉపాయములుగా చెప్తే ఆ ఉపాయములు ఏవి ఉపాయములు కావు అని ఆఖరికి 18వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడట. ప్రపత్తి అనే దాన్ని చెప్పాడు. ప్రపత్తి అంటే ఏమిటి అంటే భగవంతునికి ఒక రకమైనటువంటి రక్షణ అనే ప్రవృత్తి ఉంటుందట స్వామికి. ఆ రక్షణ చెయ్యాలి అని ఆయన సంకల్పిస్తే దానికి విరుద్ధంగా మనం మన్ని రక్షించుకుందికి చేసేటటువంటి ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ప్రవృత్తిని నివృత్తి అంటే అది లేకుండా మళ్లించుకోవడమే ప్రపత్తి అని ప్రపత్తిని చెప్తారు. కనుక భగవత్ ప్రవృత్తి విరోధ స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని. ప్రపత్తి అంటే నువ్వే నాకు రక్షకుడివి తప్ప వేరొక ఉపాయము నాకు లేదు అన్నదాన్ని తెలియచేయాలి. కనుక ఆయనే ఉపాయము మనం పొందబడవలసిన వాటికి అన్నదాన్ని చూపించారు. నేను అలా పిల్లలు ఆయన స్వామి యొక్క ఆ పాదాలకి మంగళాశాసనం చేసేసరికల్లా స్వామి వారి మాటలకి పరవశించి అలా తెలివి లేని వాళ్ళ అలా వారి వైపు చూస్తూ వారి యొక్క ముఖమండల సౌందర్యాన్ని, వారి సౌందర్యాన్ని, వారి కింద భాగాల్లో ఉన్నటువంటి సౌందర్యాలను మొత్తం ఆ సౌందర్యాలను చూస్తూ ఒక పిచ్చివాడిలా ఉండిపోయినట్ట స్వామి. వీళ్ళు ఆయన మీద ఉన్న వ్యామోహము కన్నా స్వామికి వీరి మీద ఉన్నటువంటి వ్యామోహము ఎక్కువగా ఉంటుందట. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, మనం కాని ఒక్కసారి నారాయణ అని కాని అంటే ఆయన అట్నుంచి రానాయన అని ఆయన ముందరికి 4 అడుగులు వేసుకొని వస్తాడయ్యా. అంత వ్యామోహం కలిగిన వాట స్వామి. అలాంటి వ్యామోహం కలిగిన స్వామి మనకి ఉపాయము మనకి ఉపేయము, అంటే మన చేత పొందబడేవాడు ఆయనే, మనకి దాన్ని పొందించేవాడు ఆయనే. ఇలా ఎక్కడైనా ఉంటుందా అంటే ఉంటుంది భగవత్ ప్రక్రియలో. అంటే భగవంతుడిని ఆధ్యాత్మికంగా మిగతావన్నీ ఉపాయములు కావు. అవన్నీ ఉపాయములను భావిస్తున్నాం తప్ప అవన్నీ ఉపాయములు కావు. అయితే మరి ఏం చెయ్యాలి? కర్మ ఆచరించాలా కూడదా అంటే ఆచరించాలి. కానీ ఎలా ఆచరించాలి? మన భావనలో మార్పు తెచ్చుకోవాలట. ఆచరించినప్పుడు ఎలా భావనలో మార్పు తెచ్చుకోవాలి? కర్మల్ని వదిలేయడమా మనం చెయ్యవలసినది కాదు. కర్మని వదలకూడదు. కానీ మనం కర్మ మీద మనం చేస్తున్నామనేటటువంటి కర్తృత్వము
భోక్తృత్వము అనే రెండింటిని వదిలిపెట్టి స్వామే నా చేత చేయిస్తున్నాడు అని, దానివల్ల వచ్చిన ఫలితము స్వామిదే కాని నాది కాదు అని మానసికంగా భావనలో మనకి మార్పు రావాలట. కనుక అలాంటి మార్పు కలిగినటువంటి స్థితిలో ఉన్న పిల్లలు ఈనాడు అడుగుతున్నారు, ఆయన మీకేం కావాలి? ఏదో వ్రతము అని చెప్పి కదా వచ్చారు ఇక్కడి దాకా, ఏదో వాయిద్యం కావాలంటున్నారు. మీరు చెప్పినటువంటి ఆ వ్రతానికి కావలసిన పరికరాలు ఏమిటో మీ దగ్గర రాసుకున్నారా? ఆ రాసుకున్న వాటినన్నిటినీ చెప్తే నేను ఎంతవరకు సమకూర్చగలనో వాటినన్నిటినీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తాను అని అన్నట్ట స్వామి. ఎందుకు ఇలా మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఆయనకి తెలియదా? ఇంతకాలం నుంచి వీళ్ళు పరకావాలని చెప్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ స్వామి ప్రశ్న ఏమి అంటే, స్వామి వీరి యొక్క మాటలను ఇంకా వినాలి అని, ఇంకా నేను కాక ఇంకేమైనా కూడా వీరికి కావలసిన కోరికలు ఉన్నాయేమో తెలుసుకుందామో అని అడిగట్ట ప్రశ్న. అడిగితే వీరు తిరిగి వారికి కావలసిన పదార్థాలేమిటో ఈనాడు ఒక వరుసగా ఒక క్రమంలో చెప్తున్నారు. దాన్ని ఈ పాశురంలో ఎలా చెప్పారో చూసే ప్రయత్నం చేద్దాం. మాలే మణివண்ணాం మార్గశ நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேல் ஞாலத்த எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் போயப்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டி செய்ப்பாரே கோல விளக்கே கொடியே விதானமேன் ஆளுநலாய் అరుళ్ ఏలో రంబావాయ్ అని మాలే మణివண்ண అని పిలిచారట. మాలే అంటే వ్యామోహశీలి అన్నారు. వ్యామోహం కలిగిన వాడా? అంత మాత్రమే కాదు, మణివண்ண నాలో వ్యామోహం ఉందని మీకు ఎలా తెలిసింది అంటావా? మణిలాంటి వర్ణం కలిగిన వాడివి కదయ్యా, నీ లోపల ఉన్నదేదో బయటికి స్పష్టంగా గోచరించేలాంటి వర్ణము కలిగిన వాడివి కనుక మణివண்ண మార్గశ నీరాడువాన్, ఈ మార్గశీర్ష స్నానము అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరించడానికి మనం సిద్ధపడి వచ్చామే. ఇది ఎక్కడ చెప్పబడి ఉంది? ఇంతకు ముందు ఎప్పుడైనా ఏ శాస్త్రములోనా ఇలాంటి మార్గశీర్ష వ్రతము అనేది ఉందా? ఈ స్నాన వ్రతము లేక మీరే కొత్తగా దీన్ని ప్రారంభించారా అంటే కాదయ్యా, మేలయారు శైవనగల్, మా పెద్దలు దీన్ని ఆచరించారు కనుక ఈ వ్రతాన్ని పూర్వులు పెద్దలు ఆచరించారు. అదే మాకు పరమ ప్రామాణికము తప్ప వేరే మరొకటి ఏది మాకు ప్రామాణికము కాదు. మా పెద్దల ఆచరణే మాకు ప్రధానము అన్నారు. అని అయితే ఏం కావాలి? వేండువన కేటియల్, మేము ఏమిటేమిటి కావాలో ఆ కావలసిన పరికరాలను చెప్తాం, నువ్వు కాని వింటే. అక్కడ వింటే అంటున్నారంటే ఆయన వీరి యొక్క సౌందర్యాన్ని చూసి అలా మోహపడిపోయి తెలివిలో ఉన్నాడో లేడో తెలియకుండా ఉంటే ఒక్కసారి తట్టి లేపారట స్వామి. మేము మాకు కావలసిన పరికరాలని చెప్తున్నాము, కాస్తంత దాని మీద శ్రద్ధ పెట్టి విను స్వామి అని చెప్తున్నారు. చెప్పి ఏం కావాలట? పాలన్న వన్నత్తు అంటే పాలలా తెల్లగా వర్ణం కలిగినటువంటి ఉన్ పాంచశన్యమే పోల్వన, నీ యొక్క పాంచజన్యంలా సమంఘ పాంచజన్యంలా ఉండేటటువంటి శంఖంగల్, శంఖాలు కావాలి. అవి ఏం చెయ్యాలట? శంఖాలు మొత్తము జ్ఞాలత్త ఎల్లాం నడుంగ మురల్వనం, మొత్తం ఈ లోకమంతా కూడా ధ్వని చేత వణికేలా చేసేటటువంటి గర్జన కలిగినటువంటి పాల లాంటి తెల్లటి నీ పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి. ఇది వ్రతం చేయడానికి కావలసినటువంటి పరికరములు ఏమిటేమిటి కావాలో క్రమంగా చెప్తున్నారు. మాకు కావలసింది ఏదైనా ఒక మంచి పని కాని ప్రారంభించినప్పుడు మొట్టమొదట కావలసిన శంఖధ్వని కనుక మాకు శంఖాలు కావాలి. అంత మాత్రమే కాదు, మేము మరికొన్ని అడుగుతున్నాం. పాడుడయనవే శాల పెరుంపరయే, ఇంకా చాలా ఎక్కువ వైశాల్యం కలిగినటువంటి పరలు కావాలి. అంటే పర అనేటటువంటి వాయిద్యాలు మాకు కావాలి. మంచి వైశాల్యం ఉండాలి. అవి ఎలా ఉండాలట? చాలా వైశాల్యం ఉండాలట, పెద్దవై ఉండాలట. అలాంటి పరలు కావాలి. సరే కాదు, ఇంకా కావాలి. పల్లాంటి శైప్పారే, నీకు మంగళాశాసనం చేసేటటువంటి భగవద్భక్తులు కూడా మాకు సమకూర్చి పెట్టాలి అన్నారు. కోల విளக்கே అంటే ఒక దీపం కావాలి మాకు. మేము వస్తున్నాము అని
మాకన్నా ముందర ఉన్న వారందరికీ కూడా తెలిసేలాగూ, మా ముందర నడుస్తున్నటువంటి ఆ భాగవతుల యొక్క గోష్ఠిని మేము సేవించేలాగూ ఒక కోల విలక్కే, ఒక దీపము కావాలయ్యా మాకు. ఇంకా కొడియే వితానమే, ఒక ధ్వజము కావాలి, ఒక చాందిని కావాలి. ధ్వజము ఫలాని వారు, ఫలాని వారికి సంబంధించిన వారు, వీరందరూ కూడా భగవంతునికి దాసులు, భగవంతునికే చెందినవారు, శేషత్వ జ్ఞానం కలిగిన వారు అని లోకంలో అందరికీ తెలిసేలా మేము వస్తున్నాము అని ధ్వజం ద్వారా తెలియాలయా. ఎక్కడా కూడా ఒక బిందువు పడి మా యొక్క ఈ ఆనందం చెక్కకుండా ఉండేలాగూ మీద ఒక చాందిని కావాలి అని. ఏమిటి ఇన్ని అడుగుతున్నారా? శంఖాలు కావాలా, పరలు కావాలా, ఒక దీపం కావాలా, మంగళాశాసన పరులు కావాలా, ఒక ధ్వజం కావాలా, ఇంకా ఒక చాందిని కావాలా? ఇన్ని ఎక్కడి నుంచి తెచ్చేది అన్నట్టుగా చూస్తున్నట్ట స్వామి. చూస్తే ఆలినలయాయ్ అన్నారు. అంటే మొత్తము లోకములన్నిటినీ కూడా నీ ఉదరములో ఉంచుకొని ప్రళయకాల సమయంలో ఒక చిన్న లేత మర్యాకు మీద పడుకున్నావు కదా స్వామి. అఘటనాఘటన సమర్థుడివి కదా స్వామి, వ్యామోహశీలి, అఘటనాఘటన సమర్థ కనుక నువ్వు చెయ్యలేందేముంది, అరుళ్ కృప చెయ్యి అని ప్రార్థిస్తున్నారట ఈ పాసురంలో. ఇందులో మనం తెలుసుకోవలసిందేమి అంటే, మొట్టమొదటి మాలే అన్నారు. మాలే అంటే ఒక వ్యామోహము కలిగిన వాడా అని అర్థం. మాల్ అంటే అర్థాన్ని చెప్తూ మనకి 3 రకాలైనటువంటి అర్థాన్ని చెప్తారు. ఒకడు నల్లని వాడు అని అర్థం, మాల్ అంటే గొప్పవాడు అని అర్థం, మాల్ అంటే వ్యామోహము కలవాడు అని అర్థం. కనుక అలాంటి వ్యామోహము కలిగినటువంటి వాట స్వామి అన్నారు. ఈ వ్యామోహం కలిగిన వాడు అంటే నల్లని వాడు, అదే ఆయనకి సరిపడుతుంది. కానీ ఆ పిల్లల యొక్క సౌందర్యాన్ని చూసి వారి మాట విని తన తెలివి లేనట్టుగా వాళ్ళ మీద వ్యామోహంతో ఉన్నట్ట స్వామి. కనుక వ్యామోహం కలవాడా అన్నారు. ఏమిటి స్వామికి అంత వ్యామోహం ఉంటుందా అంటే, మనకున్న వ్యామోహానికి 10 ఇంతలు ఉంటుందట స్వామి యొక్క వ్యామోహం. తల్లి సీతమ్మ హనుమ చేత సందేశం పంపిస్తూ, నేను ఒక 1 రోజుల కన్నా ఎక్కువ ఉండనయా, బతికి ఉండను అని చెప్పింది. చెప్తే ఆయన అంటట, అబ్బా 1 రోజులు బతికి ఉంటుందా, నేను ఒక క్షణకాల విశ్లేషాన్ని కూడా భరించలేను అన్నాడు స్వామి. కనుక మన వ్యామోహము కన్నా స్వామి వ్యామోహము ఎక్కువగా ఉంటుంది అన్నదాన్ని మనకి తెలియచేస్తారు. తెలియచేసి మనకి రామచంద్ర ప్రభు యొక్క ఒక్క గుణం ఏమిటి ప్రధానంగా చెప్పుకోవలసింది అని కాని అడిగితే, ఆయన్ని గురించి చెప్తూ తల్లి సీతమ్మ చెప్పిందిట, విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల అన్నది. ఆయన యొక్క లక్షణం ఏమిటి ప్రధానంగా అంటే, శరణాగతుల విషయంలో వాత్సల్యం అనేది ప్రధానమైన లక్షణంట రామచంద్ర ప్రభువుకి. మరి కృష్ణ పరమాత్మకో ఈయనకి ఒకటి ఉందండి, అది ఆశ్రిత వ్యామోహము అన్నారు. ఆశ్రితుల విషయంలో వ్యామోహము కలిగి ఉండి తన యొక్క వ్యామోహాన్ని లోకము చూసి ఎక్కడ ఏమనుకుంటుందో అనే సంకోచము కూడా లేకుండా లోకానికి అంతటికి కూడా ప్రదర్శించేలా ఉంటాడట స్వామి. అర్జునుడు ఆయన రథానికి తన సారథిగా ఉండి, ఒక మాటలు రానివాడు వెళ్లి ఒక దూతగా తన మెడలో ఒక పట్టీ కట్టుకున్న వాళ్ళ వారు ఏమి చెప్పారో దాన్ని తీసుకెళ్లి చెప్పడానికి అన్నట్టు ఒక దౌత్యం చేశాడే స్వామి. అది ఆశ్రిత వ్యామోహం. కనుక అలాంటి ఆశ్రిత వ్యామోహం కలిగిన వాట స్వామి అన్నారు. నాకంత ఆశ్రిత వ్యామోహం ఉందని మీకు ఎలా తెలిసింది అన్నాడు స్వామి. అంటే మణివన్న అంటున్నారు. అంటే మణి లాంటి వర్ణము కలిగిన వాడు, మణి లాంటి స్వభావము కలిగిన వాట. మణివన్న అంటున్నారు. అంటే మణి లాంటి వర్ణము కలిగిన వాడు, మణి లాంటి స్వభావము కలిగిన వాట. ఏమిటి మణి యొక్క గొప్పతనము అంటే, అది ఉన్నవాడిని గొప్పవాడిని చేస్తుంది. అంటే మణి ఎవడి దగ్గర ఉంటే వాడు ఆ మణిని ఎలా స్వీకరిస్తాడట, తన యొక్క గుప్పెటిలో పెట్టుకుని అది ఉంటే బతికి ఉన్నాను, అది లేకపోతే నేను లేను అన్నట్టుగా దాని సంరక్షణ చేసుకుంటూ ఉంటాడట మణిని కలిగినవాడు. అలాగే స్వామి, నిన్ను పొందినవారు నిన్ను వదలలేక నీతోటే కూడి ఉండాలని మణి కలిగినవాడు మణి కోసం ఎలాగైతే ఆతృతపడి దాన్ని సంరక్షణ చేసుకుంటాడో అలా నిన్ను పొందుతారయ్యా అని మీద భక్తి కలిగిన వారు అన్నారు. అని మణికి భగవంతునికి ఉన్నట సామ్యాన్ని చెప్తున్నారు పెద్దలు. ఏమిటా, మణి ఉంటే తన బతికున్నట్టు,
ఒకవేళ మణి కానిపోతే అంటే మనకున్న ఐశ్వర్యము అని అర్థం. కనుక అది కానిపోతే నేను లేను అన్నట్టుగాను ఉంటారట ఈ లోకంలో ఉన్నటువంటి జనులు. కానీ అదే భగవద్భక్తులైన వారు భగవంతుణ్ణి కలవారే ఉన్నవారు, భగవంతుడు లేనివారు లేనివారే అంటే భగవంతుని మీద ప్రీతి లేనివారు లేనివారే అన్నారు. ఇంకా ఎవరైతే ఐశ్వర్యం కలిగి ఉన్నవారో వారి దగ్గర లోకమంతా కూడా నమస్కరిస్తుందట. అలాగే భగవంతుణ్ణి పొందిన వారిని లోకమంతా కూడా గౌరవిస్తుంది. దానివల్ల మనకి కొందరు దాని విలువ తెలిసిన వాళ్ళు అంటే మహారాజులు మొదలైన వారు ఆ మణుల్ని తమ వక్షస్థలం మీద ధరిస్తారట. అదే విలువ తెలియని వాళ్ళు ఆ మణిని తీసుకుని కాగితాలు ఎగరకుండా ఉండడానికి ఒక బరువుగా వాడతారట కొందరు. మరికొందరు ఆ మణిని అమ్ముకొని బతుకుతారట, జీవనాన్ని నడుపుతారట మరి కొంతమంది. ఇలా మన ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా ఎవరైతే భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలిసిన వారు ఉన్నారో వారు ఆ భగవంతుని తమ హృదయంలో ఉంచుకుని ఆనందాన్ని పొందుతూ ఉంటారట. అది లేక ఆయన యొక్క విలువ తెలియక ఆ మణిని అమ్ముకొని బతికిన వారు ఎలాగైతే బతుకుతారో అలాగే ఆయన యొక్క కళ్యాణ గుణాలని లోకంలో ప్రచారం చేసి తమ జీవన భృతిని గడుపుకుంటారట కొందరు. కనుక ధనార్జన చేయడానికి ఉపయోగపడుతుంది, తనకి ఉన్నతిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. మణి ఎలా లోకంలో ఉన్న వారిని చేస్తుందో అలాగే మనకి పరమాత్మ కూడా మణి ఒకరికి ఉపయోగపడ్డం తప్ప తనకి ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే భగవంతుడు కూడా ఇతరులను రక్షించడమే తప్ప తనకి వేరే ప్రయోజనము లేకుండా ఉంటాడట. అలాంటి మణిలాంటి వర్ణము మణిలాంటి స్వభావము కలిగిన వారు అన్నారు. దానికి ఉదాహరణగా చెప్తూ మణి యొక్క విలువ తెలిసిన వాళ్ళు తెలియని వారు ఎలా ఉంటారు అంటే, ఒక కోతి చూసిందట ఒక మణి నేల మీద పడి ఉన్నది. పడి ఉంటే ఆఘ్రాతం పరిచుంబితం పరిముహుర్లీఢం పునశ్చిర్వితం చత్వం వా భువి నీరసేన మనసా. అది ఒక్కసారి చూసిందట. ఆఘ్రాణం అంటే వాసన చూసిందట. ఇది ఏమీ వాసన రాలేదు మనలో. పరిచుంబితం ముద్దు పెట్టుకుందట, కానీ ఏమీ దానివల్ల రుచి తెలియలేదు. పరిముహుర్లీఢం పునశ్చిర్వితం కొరికిందట, కొరికి చూసిందట, ఏమి రుచి తెలియలేదు. ఏం చేసింది? వదిలేసిందట, కిందని పారేసి వెళ్ళిపోయిందట. విలువ తెలియనివాడు అలా ఉంటాడు. అలాగే పరమాత్మని కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియనివాడు ఆయన విషయంలో ఉదాసీనంగా ఉండి ఆయన్ని ఏమీ కూడా తనకు కావలసిన వాడిగా స్వీకరించకుండా ఉంటాడయా. కనుక మణి యొక్క విలువ తెలిసిన వారికి మణి యొక్క విలువ తెలియని వారికి ఎలా ఉంటారు అన్న దాన్ని మనకి చూపిస్తున్నారు. చూపిస్తే ఎందుకోసం వచ్చారు? మార్గశనీరాడువాన్ మార్గశీర్ష స్నానం చేయడానికి. స్నానము అంటారు తప్ప ఎక్కడా స్నానం చేసినట్టుగా మనకి ఈ వ్రతంలో కనిపించదు. ఏమిటి స్నానం చేయడం అంటే భగవంతుని యొక్క గుణములలో అనుభవములో మునిగి ఉండడము అని చెప్పుకున్నాం. కనుక అలాంటిది అయితే ఇది ఎక్కడైనా ఈ వ్రతం ఉన్నదా, ఏదైనా ఒక శాస్త్రములో ఉన్నదా అంటే లేదయ్యా, ఇది మా పెద్దలు ఆచరించినటువంటి వ్రతము. ఏది ప్రమాణము అంటే ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. ఎప్పుడైనా సరే ఆ పెద్దలైన వారి యొక్క ఆచరణే ప్రధానం. వేదాశ్చ వేదములు కూడా అన్నారు. కనుక వారి యొక్క ఆచరణని బట్టే పెద్దల యొక్క ఆచరణే ప్రధానం. యజ్జదాచరితి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనా. కనుక ఏది ప్రమాణం? సహా యత్ ప్రమాణం, అదే ప్రమాణము. దాన్నే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా కురితే చేస్తూ ఉంటారు అని చెప్తారు. కనుక మా పెద్దలు చేసిన దాన్నే మేము చేస్తాం తప్ప మరొకటి కాదు. కనుక చెయ్యాదన చెయ్యం, మా పెద్దలు చెయ్యని దాన్ని మేము చెయ్యం. కనుక ఇది మా పెద్దలు ఆచరించినటువంటి వ్రతం. కనుక దీనికి ఇంతకన్నా ప్రమాణ దాక్షం మరేమీ అక్కర్లేదయ్యా. మా పెద్దలు ఆచరించినది మేలయార్ చేయవనగల్. అయితే ఏం కావాలా వ్రతం చేయడానికి? మీకు ఒక ఇస్తున్నాను, చెప్పు విను. వేల్డో అనకేట్టి ఒక్కసారి తట్టి లేపుతున్నారట. ఏమయ్యా అంత వ్యామోహమా నీకు? అలా వ్యామోహంలో అలా ఉండిపోయి అసలు వింటున్నావో లేదో కూడా తెలియకుండా ఉన్నావే, అలా ఉండకు, రా చెప్తాం అన్నారు. అంటే తెలివి తెచ్చుకున్నాడు స్వామి. చెప్పండి అన్నాడు. ఏమిటి ఇక్కడ కావలసింది? మొట్టమొదటిది పాల లాంటి తెల్లటి వర్ణము కలిగిన నీ పాంచజన్యమును పోలిన శంఖములు కావాలి. లోకమునంతా కూడా దాని ధ్వని చేత వణికించాలి అన్నారు. ఆనాడు ఆ యుద్ధ రంగంలో కృష్ణ పరమాత్మ తన పాంచజన్యాన్ని గర్జన చేస్తే ఏది వణికింది? అక్కడ మొత్తం ధార్తరాష్ట్రుల యొక్క హృదయములు మాత్రమే వణికాయి. కానీ ఇక్కడ ఎలా కాదు,
నిన్ను పొందకుండా మమ్మల్ని అడ్డుపెట్టేటటువంటి వారి అందరి యొక్క హృదయములో కూడా వణికేలాగా మొత్తం లోకమంతా కూడా ధ్వని వినిపించేలాగా ఒక్కసారి ధ్వని చేయవయ్యా అని అడుగుతున్నారు. కనుక అలాంటి శంఖమట అనేసరికల్లా శంఖం అంటే ప్రణవము అని మనకు అర్థం చెప్తారు. ఏమి ప్రణవం అంటే ప్రణవం ఏం తెలియచేస్తుంది అంటే ఈ మకారవాచ్యుడైనటువంటి జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినవాడు అన్నదాన్ని మనకి తెలియచేస్తుంది. కనుక అనన్యార్హ శేషత్వం అనే జ్ఞానం మాకు కలిగేలా అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నారట. ఇక్కడ అంటే మనం ఎవరికి శేషభూతులము, పరమాత్మకే శేషభూతులము తప్ప ఇతరులకి ఎవరికి దాసులము కాము, శేషభూతులము కాము అన్నది మనకి తెలియాలి. ఎలా ఉంది అక్కడ స్వామ్యమో మణివర్ణ, మణిలాంటి వర్ణము కలిగిన వాడు నీలమణి ఆయన. యువతల శంఖము పాలన్నవన్నత్, పాలలాగా తెల్లగా ఉందట శంఖం. ఆ రెండూ కూడా ఎప్పుడూ కూడా శంఖం ఆయన చేతిలో ఆయన అధరం మీద ఉంటుంది. అధరము ఎర్రగా, స్వామి నీలముగా, ఈ శంఖము తెల్లగా. చూడండి ఆ సౌందర్యము, ఏమి సౌందర్యము! అలాంటి సౌందర్య రాశి అయినటువంటి నువ్వు మాకు ఈ పదార్థాలన్నీ ఇవ్వాలి అని శంగంగల్ అన్నారు. ఇలా శంఖాలన్నిటినీ కూడా ప్రార్థించి ఎలాంటి శంఖం కావాలి? పాంచజన్యం, నీ పాంచజన్యం లాంటిది. అంటే నా పాంచజన్యానికి సాటి అయినటువంటి మరొక శంఖం లేదు కనుక ఆయన యొక్క పాంచజన్యాన్నే వీరు కోరుతున్నారంటే ఆయనతోటి సమానమైనటువంటి అంటే పదార్థాలన్నీ కూడా తమకు కావాలి అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఇంకా పాలన్నవన్నత్తు, ఇంకా పెద్ద విశాలమైనటువంటి ఆ పరలు కావాలి. పెద్దది ఉండి విశాలముగా ఉంటే దానివల్ల ధ్వని పెద్దది వస్తుంది కనుక మాకు అలాంటి పరలు కావాలి అన్నారు. ఈ పర అనగానే మనకి హృదయ ప్రదేశంలో కట్టుకుని చేతితో వాయిస్తూ నృత్యం చేస్తూ నోటితో పాట పాడేయడానికి ఉపయోగపడేది కనుక అది భగవంతునికి మేము శేషభూతులము అని తెలిస్తే, ఇది శేషభూతులము అనేదానికి భగవంతునికి మేము పరతంత్రులము, ఆయనకే కైంకర్యము తప్ప వేరొకరికి మా కైంకర్యము కూడదు అనేటటువంటి పరతంత్రత భావన కలగాలట. అది ఈ పర అనే దానిలో తెలియచేస్తున్నారు. ఎప్పుడైనా సరే భగవంతునికి పరతంత్రులము అనే జ్ఞానం కలిగితే అప్పుడు భగవత్ శేషత్వ జ్ఞానం అనేది దృఢంగా ఉంటుంది. కనుక ఆయనకు మేము పరతంత్రులం అంటే ఆయన యొక్క నియామకములో ఉన్నవాళ్లము అన్నారు. ఇది పాలలాగు తెల్లగా ఉండాలట. ఆ పాలలాగు తెల్లగా ఉండాలంటే పాలంటే కళ్యాణ గుణములు, ఆ కళ్యాణ గుణములతో కూడినటువంటి పరమాత్మ శంఖము అన్నారు. కనుక ఈ శంఖం ఎలా ఉండాలట? పాలన్నవన్నత్, పాలలాగు తెల్లగా ఉంటాయంటే స్వచ్ఛమైనటువంటి, మరి ఏమీ మరొక దాని యొక్క కూడిక లేనటువంటి పరిపూర్ణమైన శేషత్వ జ్ఞానం మాకు కలిగేలా అనుగ్రహించు అని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ తర్వాత చాలా పల్లాండి శైప్పారే భగవద్భక్తులు కావాలి. ఆ భగవద్భక్తుల యొక్క గోష్ఠితో మేము కూడి ఉండాలి. వారు మంగళాశాసన పరులయ్యి ఉండాలి. మేము కాదు, మమ్మల్ని నువ్వు రక్షించడం కాదు, నిన్ను మేము రక్షించేలాంటి ప్రేమ కలిగినటువంటి వారితో కూడిక మాకు సహవాసము కావాలి. కనుక అలాగూ మంగళాశాసన పరులైన వారిని అనుగ్రహించు అన్నారు. అనగానే తన యొక్క పాంచజన్యాన్ని ఇచ్చేవలసి వచ్చింది, తన యొక్క పరనివ్వాల్సి వచ్చింది. ఇంకా మంగళాశాసన పరులు అంటే పరమపదంలో వేయించేసినటువంటి ఆళ్వారులు, ఆచార్యులు, నిత్యసూరులు వారందరినీ కూడా వీరు ఇవ్వవలసి వచ్చిందట. అదైన కోళ విలకే ఒక మంగళ దీపం కావాలి. ఏమిటి మంగళ దీపము అంటే మనకి ఆ లక్ష్మీదేవే మంగళ దీపమట. అంటే స్వామిని లోకానికి ఎరుకపరిచేది ఒక వస్తువుని తెలియచేసేదిదో దీపం కనుక తనంతట తన ప్రకాశం కలిగి ఉండి ఒకదాన్ని ప్రకాశం కలిగించేది దీపం కనుక అలాంటి మంగళ దీపమైనటువంటి లక్ష్మీదేవి మాకు కావాలి అని లోపల ప్రార్థిస్తున్నారట. అంటే తనకు ఉన్నటువంటి పాంచజన్యాన్ని, తన దగ్గర ఉన్నటువంటి పర అనే వాయిద్యాన్ని, తన దగ్గర ఉన్నటువంటి నిత్యసూరులు, ఆళ్వారులు, ఆచార్యులని, అంత మాత్రమే కాక తనతో కలిసి ఎప్పుడూ నిత్యానుపాయనగా ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క పురుషకారాన్ని, వీటన్నిటిని కూడా కోరుతున్నారు. కోరి కొడియే వితానమే అన్నారు. కొడి అంటే జెండా. జెండా అంటే ఎప్పుడైనా మనకి ధ్వజస్తంభము అని దేవాలయాల ముందర చూపిస్తారు కనుక ఆ ధ్వజస్తంభము అంటే మనకి గరుత్మంతుడు అని చెప్తారు. ఆయన వేదత్రయీమయ, ఈ వేదములు 3 అది రూపుదాల్చిన వాట స్వామి. కనుక ఆయన ఎవడు? వేగేశ్వర, వేదాత్మ.
వేదముల లోపల ఉండి విహగేశ్వరుడు అంటే గరుత్మంతుడు అని అర్థం. కనుక ఆ గరుత్మంతుడిని మాకు కావాలంటే నీ వాహనం కూడా మాకు కావాలి అన్నారు. సరే అన్నాడు. ఒక చాందిని కావాలయా, ఎప్పుడైనా సరే మనకి పెళ్లిళ్ళు జరిగినప్పుడు వివాహాల్లో మీదని చాందిని వేసుకుని వెళితారే ఊరేగింపుగా, అలా మా మీద కూడా ఏమీ పడకుండా ఉండేలాగూ మా యొక్క అలంకారాలు చెరిగిపోకుండా ఉండేలాగూ ఒక చాందిని కావాలి అన్నారు. ఏదుంది చాందిని? ఒకటే చాందిని ఉందట. ఏమది అంటే మనకి అనంతుడు అనే ఆయన స్వామి యొక్క శేషభూతుడైనటువంటి స్వామి అనంతుడు పరమాత్మను కృష్ణ పరమాత్మను ఆ యమునా నది దాటించి ఆనాడు అర్ధరాత్రి వసుదేవుడు తీసుకెళుతూ ఉంటే మీదని తన పడగలు విప్పి చాందిని ఇలా వర్షపు చుక్క పడకుండా కాపాడడే, అలాగే మమ్మల్ని కూడా ఆ శేషుణ్ణి కూడా మాకు ఈ స్వామి అంటున్నారు. కనుక మాకు ఏమి కావాలి అంటే మొట్టమొదటిది అనన్యార్హ శేషత్వ జ్ఞానం కలగాలి మాకు. రెండవది పారతంత్రియ జ్ఞానం కలగాలి, అంటే నువ్వే మాకు నియామకుడు తప్ప మేము స్వతంత్రులము కాము అనే జ్ఞానం కలగాలి. నీకే శేషభూతులము తప్ప అన్యులకు శేషభూతులము కాము అనేటటువంటి జ్ఞానం మాకు కలగాలి. భాగవత సహవాసం మాకు కావాలి. అంత మాత్రమే కాక భగవంతుని మీద ప్రేమ కలిగినటువంటి ఆ భాగవతులకు మేము శేషభూతులము అనేటటువంటి జ్ఞానం మాకు కలగాలంటే దీపాన్ని పెట్టేసరికల్లా వారు ముందర వెళుతూ ఉంటే వారి వెనకాతలు మేము అడుగుజాడల్లో వారి యొక్క నడకల్లో ఉన్న సౌందర్యాన్ని చూసి ఆనందించేలాగా భాగవత శేషత్వ జ్ఞానం మాకు కలగాలి. భగవత్ కైంకర్యం మాకు లభించాలి. ఇంకా ఒక చాందిని. ఏమిటి భగవత్ కైంకర్యం అంటే గరుత్మంతుడిని చూపించారు. ఆయన ఏం చేస్తాట, దాస సఖా వాహనమాసనం ధ్వజో అంటారు. కనుక అలాంటి ధ్వజము కావాలి అంటే మాకు గరుత్మంతుడు కావాలి అని ప్రార్థించారు. అంటే మాకు భగవత్ కైంకర్యాన్ని లభించేలా ఆయన ఎలాగైతే దాసుడుగా ఉండి నిన్ను వాహనముగా ఉండి నిన్ను ఒక చోటు నుంచి మరొక చోటికి నడిపించడానికి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతున్నాడో, నీకు సఖుడుగా ఉన్నాడో, అలాగే మేము కూడా నీకు నిత్యము కైంకర్యం చేసేలా మమ్మల్ని అనుగ్రహించు. ఇంకా ఒక చాందిని కావాలి. అంటే ఈ కైంకర్యం చేసినప్పుడు ఆ చేసిన కైంకర్యం వల్ల కలిగినటువంటి ఆనందం మనక స్వామిక అంటే మనకు అనిపిస్తుంది. ఒక మంచి అలంకారాన్ని తయారు చేయించి స్వామికి సమర్పించి చూశాం. చూడగానే అబ్బా ఇది నేను కదా సమర్పించాను అని దానివల్ల ఆనందం మనకి అనుకుంటాం. దాన్ని భోక్తృత్వ బుద్ధి అంటారు. కనుక భోక్తృత్వ బుద్ధి కూడదు. కనుక భగవత్ కైంకర్యంలో భోక్తృత్వ బుద్ధి లేకుండా ఉండేలా చెయ్యి అని చెప్పి ఇవన్నీ ఎవరినో కాదయ్యా మేము అడిగేది, నిన్నే అడుగుతున్నాం. కనుక నువ్వే మాకు ఉపాయము అనేదాన్ని చేశారట ఈ పాశురంలోని. స్వస్తి.